లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభాలు. మరి మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న క్రిస్మస్ శుభదినాలు మన జీవితాల్లోకి వచ్చినాయి. దేవుని మహాకృపను బట్టి 2024 సంవత్సరం చివరి దినాల్లో దేవుని జన్మదిన మహోత్సవాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఆయన మొదటి రాకడలో చిన్న బాలుడిగా మన మధ్యకు వచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన మానవాళి రక్షణార్థం చేసిన త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ఒక అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా, మీ కుటుంబాలకి, మీ బిడ్డలందరికీ మరి దేవుని నామంలో క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. ఐఎమ్ ఎక్స్టెండింగ్ మై హార్ట్ ఫెల్ట్ క్రిస్మస్ గ్రీటింగ్స్ దట్ యువర్ హోప్ అండ్ లవ్ అండ్ ఫెయిత్ towards God should be increased and should be shared with our own fellow man. May God bless you with the peace and His love and His grace in your families abundantly. God bless you. మనందరికీ క్రిస్మస్ రాగానే చాలా పాటలు తెలుస్తూ ఉంటాయి. లాలి 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 లాలమ్మ లాలి లాలి అని పాడరే బాలయేసునకు లాలి పరలోక దేవుని తనయుడోయమ్మా పుడమిపై బాలుడుగా పుట్టెనోయమ్మా లాలి 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 లాలమ్మ లాలి లాలి అని పాడరే బాలయేసునకు లాలి. ఈ పాటలు మరి కొనియాడే తరమే నిన్ను వినరేయో నరులారా సంతోషించము, మరి చింతలేదిక యేసు పుట్టాడు, ఇవన్నీ మనం ఎంతో జనరేషన్స్ టుగెదర్ తరతరాల నుంచి ఈ పాటలు ఎందరో భక్తులు అనుభవాలతో రాసిన పాటలు చాలా శ్రావ్యంగా ప్రతి సంఘంలో ప్రతి వ్యక్తి హృదయంలో మారుమోగుతాయి క్రిస్మస్ వచ్చినప్పుడు. ఆ విధంగా ఎందుకు మనం దేవుని స్తుతించాలి అని నేను ఆలోచించినప్పుడు దేవుడు నాకు బయలుపరిచినటువంటి సత్యాన్ని మీతో పంచుకుంటున్నాను. మనం వాక్యం సందేశంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా ఘనమైన తండ్రి, ఈ క్రిస్మస్ సమయంలో మీ ప్రియులతో లార్డ్స్ వాయిస్ ఛానల్ ద్వారా మీరు మాట్లాడుతున్న విధానం బట్టి నీకే వందనములు, స్తోత్రములు. ప్రత్యేకంగా ప్రభువా, ఈ సమయంలో మేము మిమ్మల్ని స్తుతించడం ద్వారా మమ్మలను మీరు ఏ విధంగా ఆశీర్వదిస్తూ ఉన్నారు, మా యొక్క ఆశలు ఏ విధంగా నెరవేరుస్తున్నారో తెలుసుకోవడానికి ప్రభువా, నీ యొక్క జన్మదినంలో అనేక మంది స్తుతి గీతాలు పాడారు ప్రభువా. ఆ పాటలను మేము అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ తండ్రి ఏదో వాడుక చెప్పున వేడుక చెప్పున చదవడం కాదు, నేను ప్రతి అక్షరార్థాన్ని మేము గుర్తిరిగి ఆత్మీయంగా మలుచుకొని నీలో ఎదుగునట్లు ప్రభువా, నువ్వు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి నీ పాదాలకు స్తుతులు చెల్లిస్తూ పవిత్రమైన యేసుక్రీస్తు వారి నామంలో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈరోజు మన యొక్క ఆరాధనలో ముఖ్య అంశం ఏంటంటే స్తుతి పాట ఎందుకు చేయాలి అని. మనం వెళ్తే కనుక ప్రభువారి జన్మదినం గురించి మీకు ఇదివరకు చెప్పాను. మత్తయి సువార్తికుడు ఒక విధమైనటువంటి చారిత్రాత్మక వివరాలు ఇస్తే, లూకా సువార్తికుడు మరొక రకమైనటువంటి వివరాలు ఇచ్చారు. కానీ వారి అంతిమ ధ్యేయం యేసు ప్రభు వారి గురించి చెప్పటమే. కాబట్టి ఇక్కడ మరి లూకా సువార్తికుడు ఆయన మరి తన అనుభవాలు ఆయన రంగరించి, ఆయన గ్రీస్ దేశస్థుడైనప్పటికీ ప్రభువుని అంగీకరించి ఆయన వచ్చాడు కనుక ఆయన ముఖ్యమైన ఫోకస్ ఏంటంటే యేసుక్రీస్తు వారు మెస్సియా అనేవారు కేవలం ఇశ్రాయేలుకే, యూదులకే కాదు, అన్యజనులకు వెలిగివ్వడానికి ఆయన వచ్చాడు అన్న విషయాన్ని ఆయన ప్రతిసారి తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి మనం గమనిస్తే లూకా సువార్త మరి మొదటి 2 అధ్యాయాలు కూడా యేసుక్రీస్తు వారి జన్మం గురించినటువంటి విషయాలు మనం గమనిస్తూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు వారి యొక్క జన్మం గురించి
మనకు తెలుసు సాదాసీదాగా ఉన్న ఒక మారుమూల పల్లెటూరు, అసలు ఏమాత్రం కూడా తెలియదు, ఒక గలిలయ ప్రాంతంలోని నజరేతు అనేటువంటి ప్రాంతము. యాక్చువల్గా ఏంటంటే యూదులు చాలా చిన్నచూపు చూస్తూ ఉంటారు ఆ ప్రాంతాన్ని. ఎందుకంటే ఈ గల్లేలో ఉన్నటువంటి నజరేతు ప్రాంత వాసులు యూదులు ఇతర వాళ్ళను కూడా కలుపుకొని వాళ్ళతో స్నేహంగా ఉంటారు. కాబట్టి వీళ్ళకి నిక్కచ్చిగా నిష్టగా ఉండే యూదులకి నజరేతు వాళ్ళంటే చాలా చిన్న ఉద్దేశం అనమాట. అందుకే నువ్వు మరి యూదా బెత్లెహేమ నువ్వెంత మాత్రం అల్పమైన దానో కావని, జబూలును నఫ్తాలి నజరేతులో చీకటి ప్రాంతంలో వీళ్ళు ఉన్నారని, ఆ చీకటిలో నడుచుడు జనులు గొప్ప వెలుగును చూస్తారు అని చెప్పి మనం అక్కడ యోహాను గ్రంథంలో మనం చూస్తాము. అలాగే మరి జకరియా గారి యొక్క కీర్తన స్తుతి గీతంలో కూడా ఆయన మాట్లాడడం మనం వింటాం. కనుక ఈరోజు ఆ యొక్క గ్రామానికి చెందిన ఒక నార్మల్ విమెన్, పూర్ గర్ల్, పూర్ వర్జిన్, ఆమె ఏ విధంగానూ పాపం చేయలేదు, ఆమె పరిశుద్ధమైన కన్య, ఆమె ఏ విధంగా దేవుని యొక్క కృపకు కరుణకు నోచుకున్న పుణ్యాత్మరాలు. అందుకే నువ్వు దేవుని వల్ల నువ్వు కృప పొందితివి అని దేవదూత వచ్చి ఆమెను గ్రీట్ చేయడం మనం చూస్తాము. కనుక ఆ యొక్క మరియ దగ్గరికి వచ్చి దేవదూత మాట్లాడటం, దయాప్రాప్తురాల నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడు అని చెప్పగానే ఆమె కొంచెం తొందరపడింది అని ఉంది వాక్యంలో. తొందరపడటం అంటే దేనికోసం తొందరపడింది అంటే గనక అప్పటికే మరియా ధర్మశాస్త్రంలోని ముఖ్యమైన అంశాలన్నీ కూడా ఆమె చదివింది. ఆ రోజు అందరు కన్యకులు ఎదురు చూస్తున్నట్టుగా తాను కూడా దేవుని కుమారునికి మెస్సియాకు తల్లిగా ఉండాలి అని ఆ రోజు కన్యకులందరూ ఎదురు చూస్తున్న సమయంలో ఆమె కూడా సిద్ధపడింది. కానీ తానే అవుతానని మాత్రం ఆవిడ ఎప్పుడు అనుకోలేదు. మనం చాలాసార్లు మన గురించి మనం ఎప్పుడు ఆలోచించాం, ఎదుటివాళ్ళు ఏమవుతారా అని ఆలోచిస్తాం. అలాగే ఆమె కూడా ఏంటి నేనేంటి అని అప్పటికే ఆమె ఎట్లా అంటే యూదులు అమ్మాయిలకి చాలా చిన్న వయసులోనే వివాహం చేస్తారు. ఎంతో పెద్ద వయసుతో ఉన్న ఆయన యోసేపుతో, ఆయన ఒక వడ్రంగి, ఆయన కూడా పేదవాడే, ఆయనతో ఆమెకు ఆల్రెడీ ప్రదానం జరిగింది. యూదుల్లో ప్రదానం అంటే ఆల్మోస్ట్ వాళ్ళ మ్యారేజ్లో మోర్ దెన్ 50% అయిపోయినట్టు అనమాట. ఒకవేళ వాళ్ళు అది క్యాన్సిల్ చేసుకోవాలంటే లీగల్గా వెళ్ళి క్యాన్సిల్ చేసుకోవాలి ఆ కనెక్షన్ని. కనుక ఆల్మోస్ట్ వాళ్ళు యోసేపుకి ఆమె ప్రదానం చేయబడిన భార్య అని ఉంది, ఆమె ప్రదానం చేయబడినటువంటి వ్యక్తిగా ఉంది. అప్పుడు అనుకుంటుంది అనమాట, ఇంకా నేను పెళ్లి కూడా చేసుకోలేదు, నాకు అప్పుడే ఎలా పుడతాడు అంటే దూత ఏంటి దేవుని దర్శనం ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు మనం కూడా ఎవరో ఎక్స్పెక్ట్ చేయం కదా, దేవుని దూత మన దగ్గర వచ్చి మనతో మాట్లాడినట్టు అన్ని అనుభవాలు మన దగ్గర ఎక్కడున్నాయి? ఎవరో ఒకవేళ దేవుని దూత వచ్చి మనతో మాట్లాడితే మనం చాలా కంగారు పడిపోతాం. కనుక అది ఆ దేవుని దూత వచ్చి చెప్తా ఉన్నాడు ఏంటంటే, దయాప్రాప్తురాలా నీకు శుభం, ప్రభు నీకు తోడైనా అంటే ఏంటి అని ఆవిడ కంగారుగా కొంచెం కంగారు పడినట్టు అనిపిస్తూ ఉంది. అనగానే దూత అంటుంది, మనకి లూకా సువార్తికుడు బహుశా 23 సార్లు చెప్తాడు భయపడకము అనే మాట. ఈ భయపడకము అనే మాట మరియకు కూడా వచ్చింది. నువ్వు భయపడకము, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి, ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు అనగానే ఆమెకి యేసు అని పేరు పెట్టాలి అని చెప్తూ ఆయన దేవదూత ఆయన యొక్క లక్షణాలన్నీ కూడా చెప్తా ఉన్నాడు. చెప్తా ఉంటే ఈమెకు డౌట్ వస్తూ ఉంది. ఎలాగా ఆమె వెంటనే డౌట్ అనేది కాదు, అపనమ్మిక అనేది కాదు, బట్ షీ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ద ప్రాసెస్. నేను ఇంకా పెళ్లి కాలేదు కదా, నా కడుపును బిడ్డ ఎలా పుడతాడు అనేది తనకి తెలుసు. దేవుడు పుడతాడు కన్యకలకి, కానీ ఎలా పుడతాడు? షీ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ద ప్రాసెస్. ఆ ప్రాసెస్లో ఆమె అంటుంది, నేను పురుషుని ఎరుగుని దాన్ని ఇది ఎలాగో జరుగునని దూత అనగా దూత చెప్తా ఉన్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది కనుక మరి పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు అని చెప్తూ ఒకవేళ ఆశ్చర్యపోతామేమో కన్నీగ్గా నాకు ఎలా అవుతుందని. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ అనుభవాలు అప్పట్లో వారికి ఎవరికి లేవు కనుక ఆమె ఆశ్చర్యపోతూ ఉంటే దేవదూత చెప్తా ఉన్నాడు, కావాలంటే నీకు ఇంకొక సాక్ష్యం చెప్తాను, వృద్ధాప్యంలో నిన్నేమో చాలా యవ్వనస్తురాలివి, చాలా చిన్న వయసులో ఉన్న కన్యకువి, కౌమార్యంలో ఉన్న కన్యకువి,
నీ వృద్ధాపంలో ఉన్న ఒక ఆమెను కూడా దేవుడు బిడ్డనివ్వబోతున్నాడు అని చెప్తూ, నీ బంధువు అయినటువంటి మరి ఎలిజబెత్కి ఇది ఇప్పుడు 6వ మాసం అని చెప్తూ, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. దేవుడు ఒకసారి చెప్తే నథింగ్ ఈజ్ హార్డ్ ఫర్ గాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ గాడ్ అన్న విషయాన్ని చెప్తున్నప్పుడు వెంటనే అంటది, ఇదిగో ప్రభు దాసురాలని. షీ ఈజ్ యాక్సెప్టింగ్ వెరీ రెడీలీ, నేను దాసురాలని. ఆ ఆనందంతో ఆమె మరి లేచి ఎలిజబెత్ దగ్గరికి వచ్చినప్పుడు ఎలిజబెత్ ఏం చేస్తూ ఉందంటే, తను గబగబా వెళ్ళి ఎలిజబెత్ ఊరికి వెళ్ళిన తర్వాత అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ శుభవార్త వినగానే ఆమె పట్ల గౌరవంతో ఆమె వెళ్ళి ఏం చేస్తూ ఉందంటే, ఆ యొక్క ఇంటిలో జకరియా ఇంట్లోకి ఆమె ప్రవేశించింది. ప్రవేశించగానే ఆ ఎలిజబెత్కి వందనవచనం చేయగానే ఆ యొక్క ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువట మరి పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే ఆమె గర్భంలో గంతులు వేశాడట. వేయగానే ఎలిజబెత్ వందనవచనం చెప్తా ఉంది, ఏంటంటే స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడినదాను, యు ఆర్ ఎ బ్లెస్సెడ్ అమాంగ్ విమెన్. అంతేగాని నువ్వు ఒక్కదానివేని కాదు, ఆడవాళ్ళందరిలోనూ ప్రత్యేకించి నువ్వు ఆశీర్వదింపబడినదాను, నీ గర్భఫలము ఆశీర్వదింపబడినంటూ అక్కడ ఆమె చెప్తుంది, నా ప్రభు తల్లి నా ఎద్దుకు వచ్చుటకు నాకు ఎలాగ ప్రాప్తించాను. ఈరోజు కన్యకైన మరియ గురించి చాలా రకరకాలైన మాటలు మనం వింటున్నాం. కన్యకైన మరియ అనగానే కొంతమంది ఆమెను దేవుడితో సమానం చేస్తారు, కొంతమంది ఏమో ఆమెను లేదు ఆమె అసలు దారి తప్పిన స్త్రీ అని చాలా హీనాతిహీనంగా మాట్లాడతారు. కానీ బైబిల్ ఏం చెప్తా ఉందంటే, ఆమె నీవు కూడా దేవుని వలన ఆశీర్వదింపబడిన దానవు కనుక నువ్వు దేవుడు కాదు, గాడ్ హ్యాస్ బ్లెస్డ్ యూ అని చెప్తూ, నా ప్రభు తల్లి, నేను నమ్ముకున్న నా ప్రభు తల్లి నా ఎద్దుకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించను అని చెప్తూ, నీ శుభవచనం వినగానే, నీ గ్రీటింగ్ వినగానే నా గర్భంలోని శిశువు గంతులు వేశాడు కనుక అని ఆమె చెప్తూ, ప్రభు నీకు తెలియచేయించిన మాటలు నువ్వు నమ్మావు కనుక మరి నీవు ధన్యురాలు అని చెప్పి అన్నప్పుడు మరియా చాలా చక్కటి ఒక గీతం పాడింది. మనందరికీ గ్రీటింగ్ కార్డ్స్లో చాలా అందంగా కనబడే ఒక స్తుతి గీతం. మనం క్రిస్మస్ క్యారల్స్లో ఈ పాటలన్నీ పాడుతూ ఉంటాం. మరియా పాడినటువంటి పాట స్తుతి గీతాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం అని కనుక ఆలోచిస్తే, మరి యొక్క స్తుతి గీతాన్ని ఎ సాంగ్ ఆఫ్ మ్యాగ్నిఫికెట్ అని అంటారు. అంటే ఏంటంటే ఆమె ప్రధానంగా దేవుని స్తుతిస్తూ ఆరాధించినటువంటి పాట. ఇది దేవుని ఆత్మ మరియు శక్తి గురించి మాట్లాడుతాం. ఈ స్తుతి గీతంలో మేరీ తన ఆత్మ ప్రభుని ఎలాగా గనపరచాలి, ఆయన్ని ఎలా మహిమపరచాలి అంటూ, దేవుడు తక్కువ వారిని పేదవారిని కూడా విడిచిపెట్టడు, ఆయన ఎలా గొప్పగా పరిగణిస్తాడో అన్న విషయాన్ని ఆమె చెప్తూ ఈ పాట రాసింది. ఈ పాట పాడింది స్తుతి గీతం. పాడితే ఈ స్తుతి గీతాన్ని మనమేమో చాలా నైస్గా చెప్తాం, కానీ ఆమె స్తుతి గీతం గురించి చాలా భయంకరమైన కామెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే మేరీ అనే మాటకి అర్థం ఏంటంటే, ఆమె రెవల్యూషనరీ, చాలా విప్లవాత్మకమైన స్త్రీ, తర్వాత మొండి స్త్రీ అని, అంటే దేనికి జడి అయినటువంటి స్త్రీ ఆమె. కనుక ఆమె రాసినటువంటి ఈ పాటను జర్మన్ వేదాంతవేత్త అయిన డైట్రిచ్ బోన్హోఫర్ మేరీ పాటని ఎలా గుర్తించాడంటే, ఆయన 1933లో అడ్వెంట్ సమయంలో ఇది ఒక విధ్వంసకరమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి స్వభావం కలిగిన పాట అని ఫస్ట్ టైం ఆయన దాని పేరు పెట్టాడు. ఇది వింటే మనకు ఆశ్చర్యంగా ఉంది కదా, ఆమె దేవుని స్తుతించడం ఏంటి, అది ఒక విధ్వంసకరమైన విప్లవాత్మకరమైనటువంటి పాట ఏమిటి అని చెప్పి అనుకుంటే కనుక ఆయన ఏమంటారంటే, మేరీ పాట పురాతన అడ్వెంట్ శ్లోకం, ఇది ఒకేసారి అత్యంత ఉద్వేగభరితమైనది, క్రూరమైనది, ఇప్పటి వరకు పాడిన అత్యంత విప్లవాత్మకమైన అడ్వెంట్ శ్లోకం అని చెప్పవచ్చు అని చెప్పి ఆయన కామెంట్ చేశాడు, జర్మన్ వేదాంతవేత్త. అయితే మరి 1980లో ఈ గ్వాటమాలా ప్రభుత్వం
ఈ ఈ మేరీ పాడినటువంటి పాటను బయటికి రాకుండా ఇది విప్లవాత్మక విధ్వంసకరమైన పదాలను ప్రమాదకరం, ప్రజలు ఎలా అందరూ తిరగబడిపోతే ఎలాగా అని చెప్పేసి దాన్ని బ్యాన్ చేశారంట ఏకంగా వాళ్ళు. అలాగే మన ఈ పాటను చదివినప్పుడు భారతదేశానికి స్వాతంత్రం లో రాకముందు, అంటే బ్రిటిష్ కొలోనియల్ పీరియడ్లో ఉన్నప్పుడు బ్రిటిషర్స్ కూడా ఈ పాట పాడకుండా ఆపేశారంట, రద్దు చేశారంట, ఎవరు పాడటానికి వీల్లేదు అని ఒక ఆజ్ఞ ఇచ్చారంట. మరి 1980లో అక్కడ గ్వాటమాలాలో జరిగింది. అలాగే ఈ పాటను చదివినటువంటి ఈస్టర్న్ బోస్టన్కి చెందినటువంటి డాటీ స్టీవెన్స్ అనే ఆమె ఒక యంగ్ ఏజ్లో ఒక భర్తకి భార్యగా వివాహం జరిగింది. అయితే ఆమెను భర్త చాలా అవమానాలు చేయటం, చాలా బాధలు పడింది ఆమె. మరియ వలె అంటే అందరూ ఆమెని హేళనగా మాట్లాడటం, నీలాప నిందలు వేయటం, సరైన విషయం తెలుసుకోకుండా ఇచ్చేసినప్పుడు ఆమె ఒకసారి మరియ గీతాన్ని చదువుకొని చక్కగా ధైర్యంగా ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి మరి పేదల కోసం, నిర్వాసితుల యొక్క హక్కుల కోసం, సోషల్ జస్టిస్ కోసం ఆమె ఒక పెద్ద జాతీయ సంక్షేమ హక్కుల సంఘం ఒకటి స్థాపించి దాంట్లో గొప్ప స్థానాన్ని ఆవిడ సంపాదించుకుంది. సో తను చెప్తుందన్నమాట, ఈ ఉద్యమంలో చేరడానికి నన్ను ప్రేరేపించింది ఏంటంటే మేరీ సాంగ్ ఆఫ్ ప్రైజ్, మేరీ యొక్క గీతం నన్ను ప్రేరేపించింది. ఈ ఉద్యమం చేరాలన్న నిర్ణయం నా జీవితంలో ఒక రాజకీయ బాప్తిసం లాంటిది అని చెప్తుంది ఆవిడ. కాబట్టి జూన్ 2014లో ఆమె పేదలకు ఎంతో విశిష్టమైన సేవలు చేసి ఆవిడ క్యాన్సర్ వ్యాధితో చనిపోయారు. ఈ యొక్క పాటను మనం గుర్తు చేసుకుంటే పాత నిబంధనలో మరి మొదటి సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయం 1-10 హన్నా తన కుమారుని గురించి దీవెన పొందినప్పుడు ఆమె దేవుని ఎలాగో కుమారుని కోసం ఎంత వేదన చెంది దుఃఖంతో పాడిందో ఆ పాట మరి మనం కూడా కలతలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ఇలాగే మనం కూడా మరి ఈ న్యాయం కోసం లేకపోతే ధర్మం కోసం మన పక్షంగా కార్యం జరగడం కోసం మనం కూడా ఇలాగే ఎదురు చూస్తూ ఉంటాం. కాబట్టి మరియా హన్నల యొక్క ప్రార్థన వాళ్ళు ఎలాగా దేవుని ప్రశంసిస్తూ విశ్వాసంతో ప్రార్థించారో మనకి ఇది ఒక మోడల్, ఎగ్జాంప్లిఫైడ్ సాంగ్ ఆఫ్ ప్రైజ్ అన్నమాట. కాబట్టి పేదల్ని, దిక్కులేని వారిని, దరిద్రుల్ని ఉద్ధరించడానికి దేవుడు విశ్వసనీయంగా ఉన్నాడని తెలుపుతూ న్యాయం తప్పనిసరిగా జరుగుతుందని మనం నమ్మకంగా ఈ యొక్క మరియ గీతాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కనుక ఇప్పుడు మరియ గీతంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏమిటి, ఆమె స్తుతి పాట మనల్ని ఏ విధంగా ప్రేరేపిస్తూ ఉంది అంటే కనుక మనకి లూకా సువార్తికుడు 1వ అధ్యాయంలో చాలా చక్కగా మరి రాయటం అనేది జరిగింది. 44వ వచనం నుంచి 46 నుంచి మరి 55 వరకు వచనాలు కనుక చూస్తే ఆమె దేవుని ఆరాధించడం అనేది చాలా గొప్పగా ఆరాధిస్తూ ఉంది. ఎలిజబెత్ పరిశుద్ధాత్మ వలన ధరించడం, అప్పటికి అసలు పెంతెకొస్తు పండగ జరగలేదు, పరిశుద్ధాత్మ అనుభవాలు లేవు, కానీ ఆ అనుభవంతో ఆమె చాలా చక్కగా మరి దేవుణ్ణి స్తుతించగలిగింది. కాబట్టి మనం గమనిస్తే వాళ్ళిద్దరూ కూడా మరియా యోసేపులు వివాహం కాకపోయినా వివాహముగా తన భార్యను ప్రదానం చేయబడినటువంటి భార్యను ఆ దినాల్లో సర్వలోకానికి ప్రజాసంఖ్య రాయాలని కైసర్ ఆగస్తు ఆజ్ఞను బట్టి యెరూషలేములో ఆ యొక్క మరి వ్రాయబడ్డానికి, జనాభా సంఖ్యలో వ్రాయబడ్డానికి యోసేపు తప్పనిసరిగా తన భార్యగా ప్రదానం చేయబడినటువంటి మరియను తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో మనం చూస్తే మేరీ వాజ్ వెరీ యంగ్, క్యూట్ అండ్ వెరీ పూర్ ఫిమేల్. అలాంటి పరిస్థితుల్లో దేవుని చేత వాడబడ్డానికి ఆమెలో ఏ క్వాలిటీస్ లేవు. ఆమెం పెద్ద చదువుకోలేదు, లేకపోతే చారిత్రాత్మకమైన ప్రాముఖ్యతని, ప్రాధాన్యతని ఏమీ పొందలేదు. ఆమె తల్లిదండ్రులు కూడా చాలా సింపుల్ పర్సన్స్. అలాంటి కుటుంబానికి చెందిన ఈమె యొకోయాము అన్న తల్లి పేరు, వాళ్ళ తండ్రి పేరు యొకోయాము, వీళ్ళకి పుట్టినటువంటి కుమార్తె ఆమె. ఈమెలో ఏం చూసి దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రోజు రాజభవనంలో కన్యకలు కూడా మెస్సే పుడతాడని వాళ్ళు సిద్ధపడతా ఉన్నారు. కానీ
మనం అనుకున్నట్టు మన చదువు, మన పర్సనాలిటీ, మన బ్యూటీ ఇవన్నీ కూడా సెలెక్ట్ కావు. కొన్నిసార్లు దేవుడు ఎలాగ ఎన్నిక చేసుకుంటాడంటే, మనం మనకంత ఇది లేదులే, మనం వాక్యం చెప్పలేంలే, లేకపోతే మనం గొప్పలం కాదులే, ఇలా మనం చాలాసార్లు మనల్ని మనం చూసుకొని ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యి దేవుని సేవకు ముందుకు రాం. కానీ బట్ డోంట్ లిమిట్ గాడ్స్ చాయిసెస్. హీ కెన్ యూజ్ ఇఫ్ యూ ట్రస్ట్ హిమ్. దేవుని నమ్మి ముందుకు వస్తే ఆయన మనల్ని వాడుకుంటాడు. సో ఆమెకి దేవుని కృప ఎలాగా ఆమెను పిలిచింది అంటే గనక గాడ్స్ ఫేవర్ బై కాలింగ్ మేరీ. ఎలా పిలిచింది అంటే గనక దేవుని కృప ఎంత గొప్పగా ఉంది వీడికి అని మనం చాలా నైస్గా చూడొచ్చు. దేవుని దూత వచ్చి చెప్పింది, ఎంత సంతోషం, ఎంత గొప్ప ధన్యురాలని మనం ఈజీగా అనేస్తున్నాం. బట్ నాటి పరిస్థితులను చూస్తే అసలు ఆడవాళ్ళకి పెళ్లి కాకుండా వివాహం చేసుకుంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళు పెట్టి కొట్టి చంపేయాలని ఉంది. కాబట్టి యూదా సామ్రాజ్యం సంఘంలో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అది మేరీకి దేవుడు పిలిచాడు కదా, ఆవిడ చాలా సక్సెస్ఫుల్ ఉమెన్ అని మనం ఈజీగా చెప్తున్నాం. కానీ ఆ సమయంలో ఆవిడ ఎంత కష్టాలు పొంది ఉంటారో, ఎన్ని బాధలు పడి ఉంటారో మనకి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేబీ హిస్ బ్లెస్సింగ్ ఆన్ మేరీ, ద ఆనర్ ఆఫ్ బీయింగ్ ద మదర్ ఆఫ్ మెస్సియా వుడ్ లీడ్ టు మచ్ పెయిన్, too much suffering. Some people seem to be born with a sure that they are destined for great things. Mary was not one of them. సిల్వర్ స్పూన్తో పుట్టలేదు. చాలా పేద స్త్రీ, ఏ విధమైన గుర్తింపు లేని మనిషి, ఒక సామాన్యమైన జీవితాన్ని కోరుకుంది. ఏంటంటే యోసెఫ్ వడ్రంగివాడు, ఆయనకి ప్రదానం చేయబడింది. జోసెఫ్ని భర్తగా ఊహించుకుంటూ మేబీ యంగ్ గర్ల్ కాబట్టి ఆనందంగా ఉండుండొచ్చు. అలాంటి ఆమెను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆమె సొంత వాళ్ళే ఆమెని నీకు ఎలా వస్తుంది ప్రెగ్నెన్సీ అని చెప్పి అసలు ఆమె 3 నెలలు, ఆల్మోస్ట్ 6 నెలలు మరి కనబడకుండా ఎలిజబెత్ దగ్గర ఆవిడ ఉండిపోయింది సేవ చేస్తూ. ఆ తర్వాత వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈ విషయం యోసేపు తెలియగానే యోసేపు కూడా రహస్యంగా, అతను నీతిమంతుడట, రహస్యంగా ఆమెను వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. మరి ఒక పక్కన చూస్తే సొంత వాళ్ళు ఆమెను క్రిటిసైజ్ చేస్తున్నారు. కొంతమంది ఏమో మరి ఆమె ఎంతగా తిరస్కారానికి గురైందో, ఎంత నీలాప నిందలు అనుభవించిందో ఒకసారి మనం ఊహించుకోవచ్చు. అలాగా అంతేకాకుండా తన కన్న బిడ్డని సిలువ మీద మరణం చేస్తున్నప్పుడు తల్లిగా ఆమె ఎంత దుఃఖపడిందో. కాబట్టి ఆమె కుమారుని ద్వారానే ఈ ప్రపంచానికి నిరీక్షణ. అందుచేత మరియా అనేక తరముల వరకు ఆమెను ధన్యురాలన్నారు. ఆవిడ ఎంత హేళన చేయబడిందో, ఎంత నిందింపబడిందో, ఎంత దూషింపబడిందో అంత ఆమెకు రెస్పెక్ట్ అండ్ ఆనర్ గాడ్ హ్యాస్ గివెన్ టు హర్. కనుక హర్ సబ్మిషన్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ టు బ్రింగ్ అబౌట్ అవర్ సాల్వేషన్. కాబట్టి మన కష్టాలు, వేదనలు వచ్చినప్పుడు నిరీక్షణ లేనట్టుగా మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దేవుడు నీ జీవితంలో ఆ పరిస్థితిని ఎలా చేసి ఉండొచ్చు, యోబు జరిగినట్టుగా జరగవచ్చు. కానీ వాటి ఎండ్ రిజల్ట్ ఏంటన్నది నీ చేతుల్లో నువ్వు తీసుకోవద్దు. లీవ్ ఇట్ టు గాడ్. దేవుని ప్రణాళికకి వదిలిపెట్టు. ఒకవేళ సహాయం రాకపోవచ్చు, మేబీ ఇట్స్ గాడ్స్ ప్లాన్. మళ్ళా దేవుడు ఆయనే ఇంటర్ఫీర్ అవుతాడు, ఆయనే నిన్ను పైకి అందులో నుంచి లేపుతాడు. అందుకే when the angel Gabriel suddenly appeared to her and told her she was highly favored. కానీ ఎన్ని కష్టాలు పడ్డారండి ఆవిడ, చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ మెస్సే తల్లిగా తాను ఏమాత్రం ఊహించుకోలేదు. అనుకోనిది ఎదురు చూడని అతిథిలాగా ఆమె జీవితంలో యేసుక్రీస్తు వారు మరి నరావతారంలో కుమారుడిగా పుడతా ఉన్నాడు. షీ నెవర్ ఎక్స్పెక్ట్స్ ఇట్. కానీ అందరు కన్యకులు ఆశపడ్డట్టు ఆవిడ కూడా ఆశపడ్డారు. ఆశపట్టంలో తప్పులేదు కదా, కానీ ఇట్ హ్యాస్ హ్యాపెన్ టు హర్, తనకు జరిగింది. కాబట్టి ఒక పక్కనేమో వివాహానికి సిద్ధపడే పరిస్థితుల్లో తన లైఫ్ అంతా టోటలీ చేంజ్డ్. రకరకాలైన టర్నింగ్స్ తీసుకుంటా ఉంది. కాబట్టి ఆమె రకరకాలైన మలుపులతో ఆమె జీవితం వెళ్తూ ఉంది. ఇక్కడ దూత పిలుపు చూస్తే మనకి గిద్యోనీల్లో ఉన్న మిద్యానీయులు అటాక్ చేసే టైంలో మరి
గిద్యోన్ని ఇశ్రాయేల్ని రక్షించడానికి దేవుడు సడన్గా పిలుస్తాడు, గోధుమలు కొట్టుకుంటా ఉంటే. తర్వాత అలాగే మరి బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అని దేవదూత ఇంటర్ఫియర్ అవటం మనం చూస్తాం. అలాగే 2వ దినవృత్తాంతంలో ఆసాను కూడా దేవుడు యోదావాన్ని రక్షించడానికి ఎలాగ ఏర్పాటు, అలాగే మరియను కూడా సడన్గా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే దేవుడు ఇక్కడ మరియను ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే, ఆమెను ఏమో అడుగుతున్నాడో ఆమెకి క్లియర్గా వచ్చేసింది. లేట్ లేదు, డిలే చేయలేదు. దేవదూత చెప్తా ఉంది ఏంటంటే, నువ్వు లోకరక్షకుని తల్లిగా అవుతావు, ఎందుకంటే నీ కడుపున ఒక కుమారుడు పుడతాడు, ఆయన తన వారి పాపములను ఆయనే వారి పాపల నుంచి వారిని రక్షిస్తాడు అని చెప్తూ ఏమంటున్నాడంటే, ఇప్పుడు మనం చూసినట్టయితే మరి నీవు గర్భం ధరించి కుమారుని కొంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు, ఆయన సర్వోన్నతుడే గొప్పవాడే దేవుని కుమారుడు అనబడతాడు. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును, ఆయన యాకోబు వంశస్థుల యుగయుగములు ఏరులను, ఆయన రాజ్యము అంతము లేని దేవుడునని వస్తూ ఉంది. కాబట్టి చాలా అంటే తను ఎలా ప్రాసెస్ అవుతుంది, తన గర్భాన్ని బిడ్డ ఎలా పుడతాడు అన్నది కూడా వెంటనే చెప్పడం అనేది జరుగుతుంది. అయితే మేరీకి బైబిల్లోని స్క్రిప్చర్తో చాలా బాగా దేవుణ్ణి వెతికేది, ఆమె ప్రార్థన చేసుకునేది, లేఖనాలు ప్రవచనాలు చదువుకునే అలవాటు ఉంది కనుక షీ వాజ్ వెరీ వెల్ ఫెమిలియర్ విత్ ద ప్రామిసెస్ ఆఫ్ స్క్రిప్చర్. కనుక మరి అంటుంది, నేను పురుషుని ఎరగని దాన్ని ఇది ఎలా జరుగును అన్నప్పుడు అక్కడ ఆ దేవదూత చెప్తా ఉంది, ఇవన్నీ కూడా జరుగుతాయి, నువ్వేమీ ఇప్పుడు జకరేలాగా నీ ప్రార్థన వినబడిందయ్యా భయపడకమని అక్కడ కూడా దేవదూత చెప్తుంది. నీ ప్రార్థన వినబడింది, వృద్ధాపులో నువ్వు ఈ భార్య నీ కుమారుని కనబోతుందని చెప్తే, అదేంటి మీ ఇద్దరు ముసలోళ్ళం కదా, ఆయన హ్యూమన్ శక్తిని మానవ రీత్యా హ్యూమన్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తున్నాడు. ఎలా సాధ్యమవుతుంది, నా భార్యకు ఆల్రెడీ ధర్మం నిలిచిపోయింది కదా, స్త్రీ తల్లిగా అయ్యే పరిస్థితి లేదు, ఆ వృద్ధాపుల్లో ఉంది, ఆమెకి ఎలా జరుగుతుంది, అంత గొప్ప యాజకుడు ఆయన ఆ ప్రశ్న అపనమ్మకం చేశాడు. కన్యకైనటువంటి మరియ అపనమ్మకంతో వేయలేదు, అవును నేను పురుషుని ఎరుగని దాన్ని మరి ఎలా కుమారుడు కంటాడు, షీ డౌట్స్ అబౌట్ ద ప్రాసెస్, అంటే డౌట్ కాదు, షీ వాంట్స్ టు హ్యావ్ ఎ క్లారిటీ, ఎలా జరుగుతుంది ద పెర్ఫార్మెన్స్ ఎలా జరుగుతుంది అన్న విషయాన్ని ఆవిడ అడుగుతుంటే, అదేంటి మేము ముసలివాళ్ళం కదా మాకు ఎలా జరుగుతుంది అనగానే మరి దేవుని దూత చెప్తుంది, దేవుని దగ్గర నుంచి నేను పంపబడిన దేవదూతను నీకు సందేశం ఇవ్వడానికి వచ్చాను, నువ్వు నమ్మాలి అని చెప్తూ, నమ్మలేదు కాబట్టి నువ్వు బిడ్డను కనే వరకు మౌనంగా ఉంటావని చెప్పి దేవుని దూత చెప్తా ఉంది. కనుక మరి మనం ఆలోచిస్తే గాడ్ వాజ్ ప్రిపేరింగ్ జకరియా ఫర్ క్రిస్మస్. Zechariah must have poured out over the scriptures, trying to understand what was happening. He must have spent long hours in prayer, trying to understand what the angel had said and what the role of his son would be, introducing the Messiah. కాబట్టి ఆయన మౌనంగా ఉండటం వల్ల అంతే యాజకుడిని దేవుడు పనిష్ చేస్తాడా, చేయడు. మౌనంగా ఎందుకు ఉండాల్సి వచ్చిందంటే ఆయన గ్రంథాలన్నీ మళ్ళీ చదువుతా ఉన్నాడు, దేవుని దూత చెప్పిన లేఖనాలన్నీ ఆయన చదువుతూ ఉన్నాడు. చదివి ఆ యొక్క ఎలిజబెత్ కుమారుని కన్నప్పుడు మరి నీ కుమారుడికి ఏం పేరు పెట్టాలి అని అందరూ అడిగితే భార్య యోహాన్ అని చెప్పింది. అలాంటి వాళ్ళు ఎవరు లేరే మీ ఇంట్లో అంటే, లేదు మీ జకరియా నువ్వు రాయి అని ఒక పలికిస్తే ఆయన కూడా యోహాన్ అని చెప్పగానే ఆయన నాలుక సడలి ఆయన దేవుని స్తుతించడం మనం చూస్తాం. కనుక ప్రియులారా మనం ఆలోచిస్తే ఇక్కడ మేరీ జీవితంలో డౌట్ లేదు దేవుని పని పట్ల, కానీ ఎలా జరుగుతుంది ప్రాసెస్ ఎలా జరుగుతుంది అన్నది ఆమె అడిగింది. కాబట్టి మనం మేరీ జీవితాన్ని నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఏమిటి అంటే కనుక ఆమె యొక్క భయాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆమె తన జీవితానికి దేవుని వాక్యానికి మరియు దేవుని మార్గదర్శకత్వాన్ని ఆవిడ విశ్వసించింది. మేరీ తనకు ఎదురయ్యే పరీక్షలు మధ్యలో ఆమె దేవుని స్తుతించడం జరిగింది. మన పరీక్షలు వస్తే కృంగిపోతాం, ఆవిడ స్తుతించడం జరిగింది. అంతేకాదు ఈ మేరీ పాట ద్వారా దేవుని విశ్వాస్యతని ఆవిడ స్తుతిస్తూ ఉంది. మేరీ బాధ ఆమెను దేవునికి దగ్గరగా చేర్చింది. చాలాసార్లు మనం కష్టాలు రాగానే దేవునికి దూరంగా వెళ్ళిపోతాం, కానీ మేరీ చాలా దగ్గరగా తన బాధలో
అయిన వాళ్ళందరూ కాదన్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయించింది. కనుక మన బాధలో ఓదార్పును కానీ నిరీక్షణ కానీ దేవుడే మనకి ఇస్తాడు. ద్వితీయోపదేశకాండం 31:8 మనం చదువుతాం. ప్రభు తానే నీకు ముందుగా వెళ్ళి నీకు తోడుగా ఉండును, భయపడవద్దు, నిరుత్సాహ పడకు, కష్టాలు వచ్చినప్పుడు వచ్చి దేవునిలో ఓదార్పు మరియు శాంతి తట్టుకునే శక్తి పొందమని దేవుడు మనకి బహిరంగంగా ఆహ్వానం ఇస్తారు. కాబట్టి మేరీ తనకు అసలు దేవుడు ఒక దేవుడనే తెలుసు. యూదులు ఒక్క దేవుడినే నమ్ముతారు, ఏకదేవుడిని. ఆ ఏకదేవుడినే నమ్ముతుంది, కానీ ఆయన ఎలా ఉంటాడో ఆమెకి కూడా తెలియదు. కనుక ఆమె దేవుని విశ్వసించింది. మేరీ మార్గం తెలియనప్పుడు కూడా దేవునికి లొంగిపోయింది. ఈరోజు మన ముందున్న సమస్యలు కష్టాలు వచ్చినప్పుడు ఎట్లా వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళాలి మనకు తెలియనప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయమంటారు అనే సలహాలు అడిగే బదులు మనము దేవుని సన్నిధిలో మౌనంగా మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు మనకి ఆయన మార్గాన్ని బయలుపరుస్తాడు. కనుక మేరీ దేవుని చిత్తానికి అధికారానికి లొంగిపోయింది. ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న ఇస్తాను. ఏంటంటే మీ జీవితంలో మీ జీవితాన్ని నడిపించే అధికారి ఎవరు? మీ ఇంట్లో మీ భర్త, లేకపోతే భార్య, లేకపోతే నాన్నగారా, అమ్మగారా, అక్కల, అన్నల, చెల్లెళ్ళ, తమ్ముళ్ళ, లేదా స్నేహితుల? ఎవరు మిమ్మల్ని నడిపిస్తున్నారు? కనుక ఇక్కడ మేరీ కనుక ఆలోచిస్తే తన జీవితం అంతా కూడా సార్వభౌమాధికారి అని దేవునికి అప్పగించింది. తాను ఒక ప్రక్క నిందింపబడతా ఉంది, ఒక ప్రక్క హేళన చేయబడుతూ ఉంది. మరి అయినప్పటికీ కూడా దేవుని పట్ల మొక్కవోని ధైర్యం, అచంచల విశ్వాసం, గౌరవంతో ఆయన మాటకి తల వంచి లోకం వేసే నిందల్ని పట్టించుకోకుండా ఉండటం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. మనకి మళ్ళీ ఎవరైనా ఏమైనా ఒక మాట చెడ్డ మాట అంటే మనకు ఎంత కోపం వస్తుంది. ఏమీ ఎరగని ఆ కన్యకని అందరూ నిందిస్తూ ఉన్నప్పుడు తట్టుకునే మనసు కలగాలంటే ఎంత కష్టమండి. కానీ ఆమె దాన్ని పొందుకుంది. కనుక దేవుని వైపు చూసినప్పుడు మనం ఎలాంటి కష్టాన్ని దాటగలం. అది కాకుండా మన ఇష్టాన్ని, మన సొంతాన్ని పెట్టుకుంటే మనం అసలు శ్రేష్టమైనటువంటి హామీలు ఏమి పొందుకోలేము, దిగజారిపోతాం. కనుక మేరీ స్తుతించినటువంటి పాట నెరవేర్పు యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చిన తర్వాత మరి ప్రసంగం ఆయన చేస్తూ ఉన్న ప్రసంగంలో మనం చూస్తాం. మత్తయి 11:4-6 ఆయన ఏం చేస్తాడన్నది. యోహాను శిష్యులను పంపుతాడు. నువ్వు మెస్సీయేనా, లేకపోతే ఇంకెవరైనా వస్తున్నారా, మేము ఎవరిని నమ్మాలి అన్నప్పుడు ఇలా చేస్తాను అలా చేస్తాను చెప్పండి అని చెప్తాడు. అలాగే లూకా సువార్త 6:17-26 తల్లి ఈ స్తుతి పాటలు ఏం పాడిందో వాటిని నెరవేర్చిన వాడిగా యేసుక్రీస్తు వారు మనకు కనబడుతున్నారు. అందుకే ఆర్కెంట్ హ్యూగ్స్ ఐడెంటిఫైడ్స్ 3 reversals of the ordinary order of things that Mary prophesies her son will bring about. ఏమి తీసుకురాబోతున్నారు, ఎలాంటి మార్పులు తన కుమారుడు తీసుకురాబోతున్నాడు అన్నది మనకి లూకా 1:51 ఆమె చెప్తుంది. ఏంటంటే ఆయన తన బాహువుతో పరాక్రమం చూపాను, వారి హృదయముల ఆలోచన విషయమే గర్విష్ఠులను చెదరగొట్టాను. ఏ మోరల్ రివర్సల్ అని అంటాడు ఆయన. రెండవది ఏంటంటే 52 కనుక మనం చూసినట్టయితే సోషల్ సింహాసనం నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించను. ఏ సోషల్ రివర్సల్. థర్డ్ ఏంటంటే ఏ స్పిరిచువల్ రివర్సల్. ఏంటంటే 1:53 అంటాడు ఏమనంటే ఆకలి కొని వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను. ఆకలి కొనటం దేవుని కొరకు, అంతేగాని మామూలు ఆకలి కొనటం కాదు. ఆవిడ మొత్తానికి ఆనాటి ఉన్న పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. రోమా సామ్రాజ్యం ఈ యొక్క నజరెత్తు యూదుల మీద పెత్తనం చేస్తూ ఉన్నప్పుడు, సార్వభౌమాధికారం ఉపయోగించి పన్నులు కట్టలేని వాళ్ళని ఇంకా పనిష్ చేస్తూ ఉన్నప్పుడు, వాళ్ళు తిరిగి న్యాయం చెప్పుకోవడానికి ఎవరూ లేనప్పుడు, వారి మీద ఉన్న పరిస్థితులను దేవుడు ఒక దినాన్ని తలక్రిందులు చేస్తాడని ఆవిడ ముందుగానే ఊహించి దేవుని స్తుతిపరుస్తూ 3 ఏరియాస్లో ఆవిడ దేవుని స్తుతించడం అనేది 3 రివర్స్. షీ ఐడెంటిఫైడ్ 3 రివర్సల్స్. ఏంటంటే ఒకటి మోరల్ రివర్సల్, రెండవది సోషల్ రివర్సల్, మూడవది స్పిరిచువల్ రివర్సల్. కాబట్టి ఇది యేసుక్రీస్తు వారి మాటల్లో నెరవేర్చబడటం మనం చూస్తూ ఉన్నాం.
కనుక మనం ఆలోచించినట్టయితే మరి తన కుమారుని యొక్క పాత్రని ఎలా ఊహించిందంటే ఈ ద సీడ్ ఆఫ్ చేంజ్ సీకర్, ఆయన మార్చేస్తాడు, సమాజాన్ని మార్చేస్తాడు. అందుకే ముందుగానే ఆమె డెలివరీ ద్వారా ఆ యొక్క మార్పు అనేది ఒక కన్యక ద్వారా, పేద కన్యకని దేవుడు ఏర్పాటు చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ విషయంలో మనకేంటంటే మరి మరియా యొక్క స్తుతి గీతం ద్వారా మనం ప్రధానంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే 4 lessons we can learn from the mother of Jesus. ఆమెని లోకంలో మెనీ నేమ్స్ వర్ గివెన్ టు మదర్ మేరీ. చాలామంది ఇంకా మనకు తెలుసు, ఇంకా చాలామంది ఆమెను దేవుడిగా పూజిస్తున్నారు. చాలా తప్పు. ఆమె మనలాంటి పాపి మాత్రమే కాదంటే ఆమె మంచిగా ఉన్నారు, ఏ పాపం చేయలేదు. కానీ జన్మతః వచ్చిన ఆదాము నుంచి వచ్చిన పాపం ఆమెలో కూడా ఉంది. కానీ ఆమె ప్రభువుకి ప్రయారిటీ ఇవ్వటం ద్వారా ఆమె లోకంలో అందరికంటే గౌరవించబడాలి. మరి ఆమెను మనం మోడల్గా, విమెన్హుడ్ లేదా మదర్హుడ్కి మోడల్గా మనం తీసుకోవచ్చు. అందుకే మెనీ నేమ్స్ ఆఫ్ ప్రైజ్ ఫర్ మేరీ సచ్ యాజ్ మదర్ ఆఫ్ మేరీ, మదర్ మోస్ట్ బ్లెస్సెడ్, క్వీన్ ఆఫ్ హెవెన్, మదర్ మోస్ట్ ప్యూర్, వర్జిన్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్పిరిచువల్ వెసల్ హ్యావ్ బీన్ బెస్టోడ్ అపాన్ హర్. ఎన్నో రకాలుగా ఈరోజు ఒక కుగ్రామం నజరేతు నుంచి వచ్చి ఈరోజు ప్రపంచం అంతా కూడా మదర్ మేరీ తెలియని వాళ్ళు ఎవరు లేరు కదండి. దేవుడు ఆమెకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత. అంతేకాదు తన కుమారుని శిలువ మరణంలో ఉండి తన కుమారుడు చనిపోయిన తర్వాత తన కుమారుని యొక్క మిషన్ని టేకప్ చేసినటువంటి ఫస్ట్ అపోస్టల్ విమెన్ ఆవిడే. కనుక మనం ఆలోచిస్తే ద ఏంజెల్ గాబ్రియల్ అండ్ హర్ కజిన్ ఎలిజబెత్ సెడ్ ఆఫ్ హర్, బ్లెస్సెడ్ ఆర్ దౌ అమాంగ్ విమెన్ అనే వచనం ఆవిడకి తగింది. అయితే ఆమె యొక్క జీవితాన్ని మనం నేర్చుకున్నట్టయితే, ఒకటి, మేరీ మోడల్డ్ 4 డిసిప్లైన్స్. ఆ కష్టంలో ఆమె చిన్న వయసులోనే ఎన్నో పాత తరాల నుంచి వచ్చినటువంటి విశ్వాసంలో ఆవిడ స్ట్రాంగ్గా నిలబడి షీ మోడల్డ్ 4 డిసిప్లైన్స్ వీ కెన్ ఫాలో టుడే. వాట్ ఈస్ దోస్ అంటే సిజీ గ్రాహం లించ్ ఏమంటారంటే ఆమె 4 మోడల్స్ మన ముందు పెట్టింది. ఒకటి ఏంటంటే షీ సబ్మిటెడ్, ఎదురు ప్రశ్న వేయకుండా షీ సబ్మిటెడ్, కష్టం వచ్చినా కూడా ఒప్పుకుంది. రెండవది షీ సర్వ్డ్, దేవుని పర్పస్ని సర్వ్ చేసింది. మూడవది షీ సఫర్డ్ ఎ లాట్, చాలా శ్రమలు అనుభవించింది దేవుని కొరకు. అండ్ ఫోర్త్ ఏంటంటే హృదయం అంతటితో షీ సంగ్, ఆవిడ స్తుతించింది. 4 S's అనమాట. ఒకటి షీ సబ్మిటెడ్ అండ్ షీ సర్వ్డ్ అండ్ షీ సఫర్డ్ అండ్ షీ సంగ్ ఎ గ్రేట్ సాంగ్, ద సాంగ్ ఆఫ్ ప్రైజ్. సో మనకు కష్టాలు వచ్చినప్పుడు, సుఖాలు వచ్చినప్పుడు దేవుని స్తుతించడం కాదు, కష్టాల్లో కూడా దేవుని ఎలా స్తుతించాలో మదర్ మేరీ చాలా చక్కటి మోడల్ మన జీవితంలో చూస్తున్నాం. సో ద జాయ్ ఆఫ్ మేరీ, ఆమె పరిశుద్ధాత్మతో నింపబడటం వలన నిందలు నిష్ఠూరాలు వచ్చినా హ్యాపీగా దేవుని ఆవిడ స్తుతించగలిగింది. అది ఎఫెసీ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయం 18-20లో చెప్తాడు. అలాగే దేవుని మాట నెరవేర్చినప్పుడు మనకు కూడా ఆమె లాంటి ఆనందం కలుగుతుంది. పరిశుద్ధాత్మ మన హృదయంలో పనిచేస్తాడు అని చెప్తూ కొలస్సీ 3:16-17లో మనం చూస్తాం. సో మేరీ స్తుతి గీతం ఎంతగా మనందరి జీవితంలో ఇమర్చబడింది అని కనుక ఆలోచిస్తే, వాట్ గాడ్ డిడ్ ఫర్ మేరీ, మేరీకి ఏం చేశాడు ఆయన అంటే 46-49 వచనాలు మనం గమనిస్తే, గాడ్ హ్యాడ్ సేవ్డ్ హర్ యాజ్ ఎ సిన్నర్ లైక్ అస్, ఆమె పాప అయినప్పటికీ దేవుడు ఆమెను రక్షించాడు. రెండోది, హీ చోజన్ హర్ యాజ్ ఎ మదర్ ఆఫ్ హిమ్ అండ్ ద మదర్ ఆఫ్ ది సేవియర్ ఆఫ్ ద వరల్డ్, ఆమె పట్ల కృప కలిగి ఉన్నాడు. అంతేకాదు ఆమె పక్షంగా పనిచేస్తూ ఆమె భర్త యోసెఫ్ ఆమెను వదిలేయాలన్నప్పుడు ఆ నీతిమంతుడికి దర్శనం ద్వారా చెప్పి ఆమె పట్ల జాగ్రత్త తీసుకునేటువంటి పరిస్థితిని, అంటే మన పక్షంగా మన మనతో దేవుని ప్రేమ మనల్ని దేని నుంచైనా ఎడబాపుతుందా, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడని అపోస్తలుడైన పౌలు చెప్తాడు. అలాగే ఈమెను దేవుని ప్రేమలో భర్త దూరం వెళ్లకుండా దేవుడు ఆయనకి దేవదూత ద్వారా విషయాన్ని తెలిపినప్పుడు ఆయన మరియను చాలా జాగ్రత్తగా తీసుకున్నాడు. కనుక ఆమె గర్భం పరిశుద్ధాత్మ సహాయంతో మరి
లీగల్ ఫాదర్గా యోసేపు నిలబడ్డప్పటికీ కూడా పరిశుద్ధాత్మ సహాయం వల్ల మాత్రమే ఆ గర్భం ధరించబడింది. సో వాట్ గాడ్ డిడ్ ఫర్ అస్, మన కోసం దేవుడు ఏం చేశాడన్నది ఆవిడ 50 నుంచి 53 వచనాలు చెప్తా ఉంది. ఏంటంటే ఈ ఈ 3 వచనాల్లో ఆమె అందరి గురించి కూడా దేవుణ్ణి ఆరాధించింది. ఇందా చెప్పాను కదా, రివర్సల్స్ పరిస్థితులు, అంటే పేదవాడిని గొప్పవాడిగా చేసే పరిస్థితి, దిక్కులేని వాడికి దిక్కుండేలాగా చేసింది. అది ఏమిటి అని కనుక చూస్తే గాడ్ హ్యాస్ బీన్ వెరీ మెర్సిఫుల్. ఒకటి, ది హెల్ప్లెస్, నిస్సహాయాలైనటువంటి వారికి, 51వ వచనం ఇందాక మనం చదివినట్టు. ది హంబుల్, దీనులను ఆయన మరి గొప్పవారిని సింహాసనుని బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించాడు. మూడవది ఏంటంటే ది హంగ్రీ, ఆకలి కొన్న వారిని మంచి పదార్థాలతో సంతృప్తిపరిచి ధనవంతులను పొట్టి చేతులతో పంపివేసినది. సో వాట్ గాడ్ డిడ్ ఫర్ ఇజ్రాయెల్ అని కనుక మనం ఆలోచిస్తే, చెప్పాను కదా, రోమన్ అధికారం కింద ఉండి మెస్సీ ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు మాకు ఈ బానిసత్వం నుంచి విడుదల వస్తుంది అని ప్రజలందరూ మెస్సియా రక్షకుడు వస్తాడని, మెస్సీ అంటే రక్షకుడు అని అర్థం, ఆయన వస్తాడని ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మెస్సీ వీళ్ళు అనుకున్నట్టు రాజభవనంలోంచి రాలేదు, లేకపోతే ఒక పొలిటికల్ రాజు కింద రాలేదు. ఆయన ఎక్కడికి వచ్చాడు, ఒక పశువుల పాకలో దీనుడే రిక్తుడే ఆయన ఒక మామూలు సామాన్యమైన కన్యకైనటువంటి మరియ గర్భంలో నుంచి పరిశుద్ధాత్మ అనుగ్రహం ద్వారా నరావతారము మరియు దైవ కుమారునిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి వారందరూ చాలా భయంకరమైన పరిస్థితులు ఎలా ఉన్నారంటే, పేదవారు, ఆకలితో నిర్భాగ్యులుగా ధైర్యం కోల్పోయి జీవిస్తున్న వారికి యేసుక్రీస్తు వారు విడుదల ఇవ్వటానికి ఈ లోకంలోనికి వచ్చాడు అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు వారికి యేసుక్రీస్తు వారు మెస్సీ అని తెలియదు, అర్థం చేసుకోలేదు. వాళ్ళు పోనీ రోమన్ ప్రభుత్వం మీద ఎదురు తిరిగేటువంటి ధైర్యము వారికి లేదు, వారు ఫైట్ చేసే పరిస్థితి కనబట్టలేదు. ఆ పరిస్థితిలో మేరీ మరి దేవుడు ఇశ్రాయేల్ యొక్క పరిస్థితులను తారుమారు చేస్తాడని తన స్తుతి గీతంలో ముందుగానే ఫోర్కాస్ట్ చేస్తూ ఉంది పరిశుద్ధాత్మ అనుభవంతో. కనుక ఇశ్రాయేల్కి కేవలం పొలిటికల్ లిబరేషన్ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు, అధికారం, రాజకీయ అధికారం మారితే మా జీవితాలు బాగుంటాయి. కానీ దేవుడు యేసుప్రభు వారి లోకంలోకి వచ్చినప్పుడు ఆయన యూదులకే కాదు సర్వ మానవాళి కోసం కూడా ఆయన, ఇదిగో మరి దేవదూత చెప్తుంది, ఈ శుభవర్తమానం నేను చెప్పడానికి వచ్చాను, నేడు దావీదు పట్టణందు మీ కొరకు ఒక లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్తూ ఉంటుంది. అలాగే మత్తయి 1:20 అంటాడు, ఆయన తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించాడు. కనుక తన ప్రణాళిక ప్రకారం రక్షించడానికి దేవుడు తన యొక్క దాసురాల్ని ఏర్పాటు చేసుకుంటారు. సో గాడ్ వాజ్ ఆన్ ఇజ్రాయెల్ సైడ్. ఈరోజు ఇజ్రాయెల్కి అరేబియన్ కంట్రీస్కి లేకపోతే సిరియా దేశానికి యుద్ధం జరుగుతుంటే ఎవరు గెలుపు పొందుతున్నారు? మన సిరియాని చాలా భయంకరంగా ఇజ్రాయెల్ అటాక్ చేసినప్పుడు యెషయా గ్రంథంలో ఉన్న 17వ అధ్యాయంలో ఉన్న ప్రవచనం నెరవేరిందని దేవుని భక్తులు చెప్తా ఉన్నారు. కనుక ఇజ్రాయెల్ని దేవుడు విడనాడలేదు. వారికి బుద్ధి చెప్పడానికి అప్పుడప్పుడు శత్రువుల దాడి వచ్చినా వారిని మరలా తిరిగి లేవనెత్తాడు. అందుకే అబ్రహాముకి దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ ఆయన గుర్తు చేసుకొని తన యొక్క యూదా మరి గోత్రంలో దావీదు వంశమునందు యోధా గోత్రం నుంచి ఈ మరియను ఎంపిక చేసుకొని యోసేపుని ఎంపిక చేసుకొని యాకోబు కుమారుడైన యోసేపుని ఎంపిక చేయడం మనం గమనిస్తూ ఉంటాం. కనుక ఈరోజు మనందరం కూడా మరేలాగా పరిస్థితులు విషమించినా కూడా దేవుని స్తుతించడంలో ముందుకు ఉండాలని, ఆ ఆరాధన ఎప్పుడైతే చేస్తామో పరిశుద్ధాత్ముడు మనం దేవుని అలా స్తుతిస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు మన మీదకి దిగుతాడు. మన ఆనందంతో దేవుడు మన యొక్క సమస్యల నుంచి, మనకి కష్టాల నుంచి విడుదల ఇచ్చే దేవుడు. కనుక ఈ దినం నువ్వు ఏ పరిస్థితుల్లో కృంగిపోతున్నావో, మరియ వలె అవమానాలు పాలయ్యావా, అనుమానాలు పాలయ్యావా, నిలాప నిందలు పొందావా, లేకపోతే కష్టాల్లో ఇమిడిపోయావా, లెట్ ఇట్ బి. దేవుని దగ్గరికి వెళ్ళి మనం మొరపెట్టుకుందాం. గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ అబండెంట్లీ. ఎందుకంటే యు ఆర్ హైలీ ఫేవర్డ్ బై గాడ్. దేవుని వల్ల నువ్వు కృప పొందితే అన్నప్పుడు ఆమె మురిసిపోలేదు. ఏమందంటే, ఇదిగో నీ దాసురాల్ని ప్రభు చెప్పిన మాట చెప్పు నాకు
జరుగును కదా. దట్ ఈస్ ద నంబర్ 1 సబ్మిషన్. ఈరోజు మనం దేవుడు మనం వాడుకోవాలంటే మన జీవితంలో మొట్టమొదటి కావాల్సింది సబ్మిషన్. కనుక దేవుడు అట్టి ఆత్మతో మనందరినీ నింపాలని, దేవుడు మీ అందరికీ క్రిస్మస్ శుభాలు, సంతోషము, సమాధానం కలిగించాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, మా ప్రియులతో మీరు ఉండి ప్రభా, మరి వింటున్న ప్రతి ఒక్కరికి నీ క్రిస్మస్ ఆనందం, సంతోషము, సమాధానం, వారు ఎలాంటి సమస్యల్లో ఉన్నారో, ఎలాంటి కష్టాలు ఉన్నారో నీకు తెలుస్తండి. వాటి నుంచి విడుదల ఇవ్వగలిగిన గొప్ప దేవుడు కనుక దానికి సిద్ధపాటు కలిగిన హృదయాలతో మీ సన్నిధిలో చేరగలిగిన భాగ్యం మాకు అనుగ్రహించమని, పరిశుద్ధాత్మ దేవుడా, నువ్వు మా హృదయంలో పుట్టినప్పుడు అదే నిజమైన క్రిస్మస్ అని మేము ఆనందించుటకు నీ సహాయం మాకు దయచేయమని, ప్రతి కుటుంబాన్ని ఈ క్రిస్మస్ శుభాలతో తాకుమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామం బట్టి మీకు వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్.